కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మినిమం సబ్జెక్ట్ లేదంటే నమ్ముతారా? అట్లీస్ట్ వాళ్ళ కిందున్న పేపర్ని కూడా చక్కగా చూసి కూడా చదవడం రాని మంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండడం తెలంగాణ చేసుకున్న దౌర్భాగ్యం అని నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నా కూడా సరైన నాయకులు ఎన్నుకోలేదని చెప్తాను నేను. ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఉత్తి మాటలు లెక్కనే ఉన్నాయి, సబ్జెక్ట్ లేని మాటలు. ఆయన మాటల్లో దమ్ము లేదు, ఆయన మాటల్లో ప్రిపరేషన్ లేదన్నట్టుగా నాకు క్లారిటీగా కనబడతా ఉంది. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మరి మీరేదో మాట్లాడతా అని చెప్పారు కదా, వాళ్ళకు కూడా మైకులు కూడా ఈర్రి అధ్యక్ష అని చెప్పేసి కేసీఆర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము వాటి మీద అంతగానో ప్రిపేర్ అయి రాలేదని చెప్పేసి మాట్లాడారు. దాంతో కేసీఆర్ గారు సీరియస్ అయ్యి మరి ప్రిపేర్ అయి రాకుండా పీకనికి వచ్చిర్రా అని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా హరీష్ రావు గారు ఇటు కేటీఆర్ గారు ఓ ఉద్యమం చేశారు నీటిపైన. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం నీళ్లను ఏ విధంగా తీసుకొచ్చాడో ఆ నీళ్లు రైతాంగాన్ని అందించడానికి ఈరోజు హరీష్ రావు కేటీఆర్ సర్వత్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గ్రౌండ్లో బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ వర్క్ను చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క నెత్తి మీద జుట్టు రాలిపోతూ ఉంది. గోక్కొని తల మీద పుండు ఏర్పడే పరిస్థితి అయిపోయింది తప్ప వీళ్ళు మానసికంగా శారీరకంగా పూర్తి స్థాయిలో కుంగిపోతుర్రు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఆగమవుతుర్రు. ఈరోజు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్న అదే బీఆర్ఎస్ పార్టీ దాని తగ్గట్టుగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో పడిపోయి పనిచేస్తూ ఉంది. ఈరోజు హరీష్ రావు కేటీఆర్ చేసినట్టుగానే వీళ్ళు డైవర్షన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరం నేను అసలే ఘట్టం అది పనికిరాదని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు. వీళ్ళకి అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇంగ్లీష్లో అర్థమైందో కాలేదో, అసలు వీళ్ళ కిందున్న తెలుగు పేపర్ చక్కగా అర్థం కాదు. మళ్ళీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఇంగ్లీష్లో వీళ్ళకి అర్థమవుతుందా అంటే అర్థం కాలేని పరిస్థితి. ఇంకోటి ఏం మాట్లాడుకోవాలి మిత్రులారా అంటే వీళ్ళు నిన్న దేవాదుల ప్రాజెక్టుకు పోయిర్రు. దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఎందుకని మరమ్మతులు చేపియలేదు, ఎందుకని నీళ్లు విడవలేదని చెప్పేసి తెలివైన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే వీళ్ళకు తెలివి బాగా ఎక్కువైందని ఆయన అనుకున్నాను నేనైతే. వీళ్ళు నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చే ముఖాలు అయితే అవపడతారు అని చెప్పేసి నేనైతే నిన్న క్లారిటీగా అర్థం చేసుకున్నాను దాని మీద ఒక్కసారి చూడగానే. అదే మాట పైనంగా మీరే వినండి ఏమంటాడో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మొన్నటిదాకా మేము నీళ్ళు ఇవ్వలేము కాళేశ్వరం పనికిరాదని చెప్పిన ఈ మనిషే ఈరోజు కాళేశ్వరం గురించి సుధపూస మాటలు మాట్లాడుతున్నారు. మీరే వినుండ్రి. మరి చాలా ప్రసిద్ధిగాంచిన సంస్థలతో టెస్టింగ్ చేస్తున్నాం. టెస్టింగ్ పూర్తయింది. మరి ఇప్పుడు డిజైన్ ఆ రిహాబిలిటేషన్ ఎట్లా దీన్ని రిపేర్ చేసి డిజైన్ చేయాలో ఆ పనిలో ఉన్నాం. ఇంకా 3-4 నెలల్లో డిజైన్ పూర్తయి మరి పనులు మొదలైతే వచ్చే ఎండాకాలం మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తూ విన్నారా. వచ్చే సంవత్సరం అట దానిని పునర్నిర్మాణం చేసి మంచి బ్యాచ్ని తెప్పించి మరి రేవంత్ రెడ్డే కదా గుంపు మేస్త్రి, మరి ఓ మేస్త్రిని పంపకపోయిండు, మరి ఓ మేస్త్రిని పంపకపోయిండు. కాళేశ్వరం కూలిందంటే ఈరోజు తెలంగాణ రైతాంగం చెప్తుంది. మన ఛానల్ వాళ్ళే మన ఛానల్ పిల్లలే బయటికి వెళ్ళి ఇట్లా కాళేశ్వరం కూలిందట నిజమే నానే అని అడిగితే అన్నోన్ని చెప్పుతోడు కొట్టాలని చెప్పేసి రైతాంగం అడుగుతుంది. ఈరోజు కాళేశ్వరం కూలిందంటే చెప్పుతోడు కొట్టాలే. ఆనాడు తెలంగాణకు నీళ్లు లేని సందర్భంలో అదే కాళేశ్వరం మా గొంతు తడారిపోతే మా గొంతులో నీళ్లు పోసింది అదే కాళేశ్వరం నీళ్ళే. ఈరోజు మా పొలాల్లో చిరకబాసిన నేలలుంటే ఆ చిరకబాసిన నేలలో నీళ్లు పారిచేటట్టుగా గోదావరి జిల్లా ఈడి దాకా వచ్చేటట్టు చేసింది కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడారు. కాళేశ్వరం కూలింది అంటున్నారు. మేము 10 మంది 20 మంది కాళేశ్వరం ఆ యొక్క పుణ్యస్నానాలకు వెళ్ళినప్పుడు అక్కడ మేము చూసాం. కాళేశ్వరం యొక్క చూస్తే అక్కడ పుష్కరమైన నీళ్లు ఉన్నాయని చెప్పేసి ఈరోజు ప్రజలు విశ్వసించి చెప్తా ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వానికి ఎన్ని చెప్తా ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అది కూలింది పనికిరాదు. ఇక్కడ ఈ మాట రావడానికి గల కారణం ఏంది? హరీష్ రావు ఉతికిండి కాబట్టి. ఏం నీటిపారుదల శాఖ మంత్రో చదువుకున్నాడో అట్లాంటి మంత్రి పదవి ఎట్లు ఇచ్చారని చెప్పేసి హరీష్ రావు ఉతుకుడు మొదలు పెడితే ఈరోజు ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోయి సర్వమాగమైపోయి ఒక్కొక్కరికి మెంటల్ లేచిపోయి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నా అర్థం కాని స్థితిలో జారిపోయి ఈరోజు రకరకాలుగా మాటలు వదిలేస్తూ ఉంటే హరీష్ రావు గారు కేటీఆర్ గారు చేసిన వినూత్నమైన ప్రచారానికి ఈరోజు వీళ్ళు దేవాదుల ప్రాజెక్టు కొరికిరు. దేనికోసం పోయారు దేవాదుల ప్రాజెక్టుకి? ఏం లాభం దేవాదుల ప్రాజెక్టు? ఒక్కటి చెప్పుర్రి. ఏమైనా దేవాదుల ప్రాజెక్టు ఏమైనా లాభం ఉందా? ఇప్పుడు వీళ్ళ కథ వినురు ఎట్లా ఉంటుందంటే నీళ్ల విషయంలో నిప్పుల కొలిమిలో పడ్డ రేవంత్ అబద్ధాలను నమ్మిన తెలంగాణ రైతాంగం హుటాహుటిన కేసీఆర్ కట్టిన సమ్మక్క బ్యారేజ్ సీతారామ ప్రాజెక్టు సందర్శనకు కాంగ్రెస్ మంత్రులు. బీఆర్ఎస్ పార్టీ గోదావరి జలాల విషయంలో చేస్తున్న నిరంతర పోరాటం రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తున్నది. రాష్ట్రంలో ఎలినినో ప్రభావం వల్ల కరువు పరిస్థితులు నెలకొనడంతో
తాగునీటికి సాగునీటి తీవ్ర కొరత ఉంది. అయినా గోదావరి మీద ఉన్న కాళేశ్వరం సమ్మక్క బ్యారేజ్ సీతారామ సాగర్ వద్ద నీటిని లిఫ్ట్ చేయలేదని రేవంత్ ప్రభుత్వం నానా సంతానం పడుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనలో బీఆర్ఎస్ శ్రేణులు కథం తొక్కగా మెల్లగా కళ్ళు తెరిచి సమ్మక్క బ్యారేజ్ సీతారామ ప్రాజెక్టు వద్ద మొక్కుబడిగా 1-2 పంపులు ఆన్ చేసింది. అయితే రైతుల్లో ఆగ్రహం ఎక్కువైతున్నది అని తెలుసుకొని వారం రోజుల్లో 2 సభలు 2 ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చిగా ఒర్రిండ్లు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒరిగిన డ్యామేజీ ఇంకా ఎక్కువైంది అని ఆయనకు అర్థమైంది. ఇవాళ హుటాహుటిన సమ్మక్క బ్యారేజీ సీతారామ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన రేవంత్ మంత్రులు. ఇక చూసిర్రా, ఈ కథ మామూలు కథ కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వ్యవహార శైలిని చూస్తూ ఉంటే తెలంగాణ సమాజం కాండ్రించి ఉమ్మించే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వీళ్ళంతా. నీళ్లు పుష్కలంగా వస్తుంది, దాన్ని ఆపూరిపోయి అంటే కాళేశ్వరం కొట్టుకోబోయింది, కాళేశ్వరం వంగిపోయిందని చెప్పేసి వీళ్ళు చాలా రకాలుగా మాటలు మాట్లాడారు మిత్రులారా. మరి ఏమైంది ఈ రోజున అని అడిగితే వాళ్ళు ఒక్కరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి స్టిల్ ఇప్పటిదాకా కూడా. ఏమనంటే కాళేశ్వరం కూలింది, అట్లా జరిగింది, దీన్ని ఏం చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్న ఈ ప్రభుత్వాలు నిజం చెప్పుకోవాలంటే అదే కాళేశ్వరం లేకుండా నీళ్ళు రాకపోవు. వీళ్ళు ఆడ కురుకుతుర్రు. ఇప్పుడు దేవదుల ప్రాజెక్టు కురికిర్రు. నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏ బేసిన్ మీద ఏ ప్రాజెక్టు ఉందో కూడా సోయలేదు ఆయనకి. అట్లాంటి వాడు దేవాదుల ప్రాజెక్టుకి పోయి ఏం చేస్తాడో చెప్పండి. మీరు పోవాల్సింది కాళేశ్వరం దగ్గరికి. ఆడ ఎక్కడ నెర్రబారిందో ఎక్కడ పెర్రెబారిందో ఆడికి వెళ్ళి దాన్ని మంచిగా నీట్గా దాన్ని రిపేర్ చేయించి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రిపేర్ చేయిస్తే అయిపోయే పనికి నానా రాద్ధాంతాలు చేసి అది కూలిపోయింది, కేసీఆర్ తిన్నాడు, కేసీఆర్ అది చేసిండంటే తెలంగాణ సమాజం థూ అని ఉమ్ముతా ఉంది ప్రభుత్వం మీద. దయచేసి ఆ యొక్క కార్యక్రమాలు